హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? కొత్త సంవత్సరం కొత్తగా మీ లైఫ్ని స్టార్ట్ చేయండి. ఎటువంటి అనుమానాలతో కాకుండా మంచిగా మీ లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇవాళ అరటికాయ గుడ్డు పులుసు అయితే చూపిస్తున్నానండి. మంచి కాంబినేషన్, చాలా కమ్మగా ఉంటుందన్నమాట వేడి వేడి అన్నంలో తింటుంటే. అందుకోసం నేను గుడ్లు అయితే ఉడకబెట్టేశానండి, కొంచెం ఉప్పు వేసి. అవి ఉడికాక నేనైతే వాటిని తీసి పక్కన పెట్టేశాను. వెంటనే అయితే ఒలవట్లేదండి. ఇక్కడ నేను ఒక పాత్ర పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్, పోపు దినుసులు, కొంచెం మెంతిపిండి వేసేసి, అలానే నేను ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసానండి. అలానే నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఆ 3 ఉల్లిపాయలు కూడా సన్నగా, మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేశాను అనమాట. ఆ కట్ చేసిన ఉల్లిపాయలులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని అవి మంచిగా ఉడకాలండి. ఒక లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాము. ఇలా పచ్చివాసన పోయిన అల్లం వెల్లుల్లి వేసాక మనము ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి 6-7 నిమిషాలండి మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే టమాటాలు బాగా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా ఉడికిన దాంట్లో ఒక 3 స్పూన్ల కారం కూడా వేయాలండి. మీకు సరిపడా కారం అయితే మీరు వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలానే ఇక్కడ కొంచెం నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి. పులుసు అని చెప్పాను కదా, సో ఈ పులుసుకి వాటర్ కొంచెం ఉంటేనే మంచిగా గుడ్డు కానీ మనం వేసే పచ్చి అరటికాయ కానీ చక్కగా ఆ పులుసు పట్టి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి. ఇక నేను చూసారు కదా, నేను ఈ అరటికాయని మొత్తం పైన మనం అరటిపండు ఎలా ఒలుస్తామో అలా ఒలిచి కట్ చేశానండి. ఇలా పీల్ చేయొద్దు అనమాట. పీల్ చేస్తే నల్లగా అయిపోతుంది, పులుసు కూడా అంత బాగా పట్టదు. మొత్తం కట్ చేసుకొని మనం అరటిపండు ఎలా అయితే తొక్కు తీస్తామో అట్లా తీసేసి లోపల ఉన్న ఆ బనానాని మాత్రమే కట్ చేసి పులుసులో వేసేసుకొని, అలానే ఉడకబెట్టిన గుడ్లు కూడా ఘాట్లు పెట్టుకోండి. ఇట్లా 2 సైడ్లు కానీ 3 సైడ్లు ఘాట్లు పెట్టేసుకొని ఈ పులుసులో వేసి ఉడికిస్తే ఆ పులుసు అంతా గుడ్డుకి అరటికాయకి పట్టి చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఒకసారి కలిపేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టేసి మనమైతే మీడియం ఫ్లేమ్ మీద 10 నుండి 15 నిమిషాలు అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించండి. అట్లీస్ట్ 10 నిమిషాలన్నా ఉడికించాలండి. అప్పుడు పులుసు బాగా గుడ్లకి అరటికాయకి పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఫ్లేమ్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. చూసారండి, పులుసు ఉడికేటప్పుడు ఆ స్మెల్, అరోమా అయితే ఎంత కమ్మగా ఉందో, ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. ఇది కొంచెం ధనియాలు, చెక్క, లవంగా అండి నూరుకొని ఫైనల్గా మనం దించే ఒక 3-4 నిమిషాల ముందు ఈ పొడి వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఫైనల్గా మనం గ్యాస్ కట్టేసుకుంటే ఎంతో రుచికరమైన అరటికాయ గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మనం దీన్ని చపాతీలో కానీ రైస్లోకి సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరైతే ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుందండి. ఆ అరటిపండు పులుసు అంతా దానికి పట్టి అరటికాయ తినేటప్పుడు ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. గుడ్డు కూడా ఉప్పు, కారము అన్నీ ఆ గుడ్డు పులుసు పట్టి గుడ్డుకి చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. మంచి మంచి నోటిఫికేషన్స్ వస్తాయండి. కొత్త ఇయర్, కొత్త సంవత్సరం మంచి మంచి ఆలోచనలతో మీరు మీ లైఫ్లో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మన ఛానల్ని కూడా ఆదరించండి. తప్పకుండా లైక్ చేయండి. నిజమేనండి, నేను పెట్టిన తక్కువ సమయంలో చాలామంది నన్ను అయితే సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ని. అలానే మీ ఆదరాభిమానాలు ఎప్పుడు మాతో పాటు ఉండాలని, మీ ప్రేయర్స్లో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని. థ్యాంక్ యూ ఆల్.